మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు అతని ఎంట్రీ ఉంటుందనేది తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. గతంలో బాలయ్య మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని చెప్పినా కూడా ఎప్పుడనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ పబ్లిక్ ఈవెంట్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. లుక్స్ పరంగా కూడా గతంలో కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరో మెటీరియల్ గా ఉన్నాడనే మాట వినిపిస్తుంది. బాలయ్య బాబు అభిమానులు అప్పుడే మోక్షజ్ఞని ఆరాధించడం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే బాలయ్య పుట్టినరోజుకి 20 రోజుల సమయం ఉంది. ఆ రోజైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, దర్శకుడు ఎవరు, ఏ ప్రొడక్షన్ హౌస్ లో పరిచయం అవుతున్నాడు అనేది చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాలయ్యని అడుగుతున్నారు. ఇప్పటికే మెగా, అక్కినేని వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిపోయారు. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నా కూడా బాలయ్య బాబు వారసుడిగా మోక్షజ్ఞ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాయి. స్టార్ కమర్షియల్ దర్శకులు మోక్షజ్ఞ ఇంట్రడక్షన్ కోసం మంచి కథలు సిద్ధం చేసుకుని ఉన్నారు. బాలయ్య నిర్ణయమే ఫైనల్ అనే మాట వినిపిస్తుంది. అసలు కొడుకు ఎంట్రీ విషయంలో సరైన క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికే మోక్షజ్ఞకు 29లో ఉన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 6కి 30లోకి అడుగు పెడతారు. ప్రస్తుత కాలంలో ఎంట్రీ ఇచ్చే కొత్త హీరోలు 25 తెరపై కనిపిస్తున్నారు. కానీ మోక్షజ్ఞ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకో మిస్టరీగానే ఉంది. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య బాబు నుండి ఒక స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో NBK 109 మూవీ చేస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. దీని తర్వాత బోయపాటితో అఖండ 2 మొదలు కానున్నట్లు తెలుస్తోంది.